రజితా శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి కౌన్సిలర్గా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఊరి బాగు కోసము, గ్రామ అభివృద్ధి కోసము ముందుకు రావడం జరిగింది. అత్యధిక మెజార్టీతోటి బీజేపీ అభ్యర్థిగా గెలిపియాలని, కమలం గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు జరగబోయే దుబ్బాక మున్సిపల్ ఎలక్షన్లలో చెరాపూర్ వార్డు నుంచి 6th వార్డు నుంచి దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించిన 6th వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా మూర్తి రజితా శ్రీనివాసరెడ్డి గారు ముందుకు రావడం జరుగుతుందండి. ఈ ఎలక్షన్లలో మా ఏం అభివృద్ధికి ముందుకు రావడం జరుగుతుంది. గతంలో చేసిన మా నాన్నగారి పనులు అభివృద్ధి ఆ కార్యక్రమం కూడా మేము గుర్తు చేయడం జరిగింది. మూర్తి దామోదర్ రెడ్డి గారు, మూర్తి మాజీ సర్పంచి, దుబ్బాకలో మండల స్థాయిలో ఒక వాటర్ ట్యాంక్ ఉంటే చివరాపూర్ చిన్న గ్రామం అయినప్పుడు 550 ఓట్లు ఉన్న టైంలో కూడా వాటర్ ట్యాంక్ తీసుకురావడం జరిగింది. రోడ్లు వేయడం జరిగింది. కుంటకట్ట దగ్గరికి వెళ్ళి మనం పోవాలి, మన విలేజ్ నుంచి పోవాలంటే బస్సు కారు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది 1989లో. ప్లస్ ఈ రోడ్డు వ్యవస్థను మెయిన్గా ఏంటంటే మనకు అనంత మహాలక్ష్మి టెంపుల్ నుంచి మొదలు పెడితే మారమ్మ టెంపుల్ వరకు కూడా రోడ్డు వ్యవస్థను ఏర్పడడం జరిగింది. 1993లో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడం జరిగింది. ఇది మనకు నిదర్శనము, మన అభివృద్ధి చేసిన దానికి నిదర్శన గుర్తింపుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవ్వడం జరిగింది. ఈసారి మమ్మల్ని గెలిపించి మీ ఆశీర్వాదం మాకు ఇచ్చి మీరు మమ్మల్ని దుబ్బాక మున్సిపాలిటీ 6th వార్డు కౌన్సిలర్గా ముందుకు పంపిస్తే అదే విధంగా పంపించాలని, అభివృద్ధికి మేము ముందుంటామని, మీకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించడానికి మీతోటి చేయగలుగుతామని అనుకుంటున్నాం. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మరియు వాళ్ళని బలపరిచినటువంటి మెదక్ ఎంపీ పి రఘునందన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నామినేషన్లు వేసే చివరి రోజు. ఈరోజు భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతూ ఉన్నారు. ఇదే ఉత్సాహాన్ని రేపు 11వ తారీఖు నాడు ఓటేసే ఇంతవరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఒక సైనికుడిగా, ఒక నరేంద్ర మోడీ లాగా, ఒక రఘునందన్ రావు లాగా కృషి చేసి మనమైతే ఎవరైతే భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులకు వారికి ఎల్లవేళలా అండగా ఉండి వాళ్ళ గెలుపుకు కృషి చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, దుబ్బాక ప్రజలకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మాది సిద్దిపేట నియోజకవర్గం. మేము ఇక్కడ కాషాయ జెండా ఎగిరే దానికి మాయంతు శక్తి వంచన కృషి చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి భారతీయ జనతా పార్టీకి దుబ్బాక మున్సిపాలిటీ అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోర్చడం జరుగుతుంది. రేపు దుబ్బాక మున్సిపల్లో జరగబోయే ఎలక్షన్లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇన్ఛార్జీలుగా మేము సిద్దిపేట నియోజకవర్గం నంగనూరు మండలం నుంచి రావడం జరిగింది. ఇక్కడ కాషాయ జెండా ఎగరవేయడం గురించి మమ్మల్ని సైనికులుగా ఇక్కడ మన రఘునందన్ రావు గారు వేయడం జరిగింది. రఘునందన్ రావు గారు ఇక్కడ ఎవరికైతే అభ్యర్థిగా నియమించి వాళ్లకు బీఫామ్ ఇస్తున్నారో బీజేపీ పార్టీ తరఫు నుంచి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రఘునందన్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు దుబ్బాక ఆదర్శంగా ఏ విధంగా అయితే నిలిచిందో అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఇక్కడి ఓటర్లు చైతన్యవంతులని ఈ ఎలక్షన్లలో కూడా మళ్ళీ నిర్మాణం చేయాలని, ఈ కాషాయ జెండాని ఈరోజు ఎగరవేసే దిశగా మేము కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ ఓటర్లకు ఈ ఎలక్షన్ల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఈ జెండా ఎగరవేయాలి బీజేపీ జెండా అని కోరుచున్నాం.